స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన ఇంతవరకు జరిగినటువంటి మా ప్రోగ్రాంలో మీరుండి నా ప్రభా ప్రతి విషయంలో మీకు మహిమకరంగా జరిగించినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన ఇప్పుడు మేము దైవారాధనలోకి వెళ్ళిచుండగా నా ప్రభా తండ్రి నా ప్రభా నాయన మరి ఏ వాక్యం అయితే విననే ఉన్నామో ప్రభా నాయన మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వినగలిగేటువంటి నాయన చెవులన్నీ గ్రహించగలిగేటువంటి మనసును మాకు దాయిచేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించే ఆశీర్వదించండి ప్రభా. నీ సబ్బాత్ దీవెనలు మిండుగా కుమ్మరించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ చిన్ని ప్రార్థన పాసనకు చేర్చుకోమని అతి త్వరలో రాన్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వినయంగా కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మహాగణుడ, సృష్టికర్త, పరిశుద్ధ పాదములకు వేవేల స్తోత్రములు. మమ్మల్ని ఈ వారం అంతా ఆశ్రయించి దీవించి మా జీవితంలో మరొక సబ్బాతును అనుగ్రహించి ఈ సబ్బాత్ అంతట్లో మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనములు. ఈరోజు మేము నిన్ను స్మరిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తుండగా దేవరదాని యొక్క దేవుని మా మీద మీదుగా కృపణించమని నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ మెండుగా ఆస్వాదించి దీవించి నెమ్మదిని, శాంతిని, సమాధానము, ఆరోగ్యం, ఆనందం అనుగ్రహించమని వాక్యం బోధిస్తున్న నాకు నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామమున మీ అందరికీ కూడా ఈ యొక్క చక్కని ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఫ్యూ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మొదటిగా ఈ వారంలో మన యొక్క సంఘ బిడ్డలు మ్యారేజ్ డేస్ అలాగనే పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకున్నటువంటి బిడ్డలందరికీ కూడా సంఘం తరపున వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అందులో ముఖ్యంగా మిస్టర్ మిస్సెస్ దేవదాస్ గారు వారికిని అలాగనే ఈరోజు వారు పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకున్నారు పోయిన ఆదివారం వారికి, అలాగనే ఈరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి యవనస్తుడు వసంతకి సంఘం తరపున ఆ యొక్క శుభాకాంక్షలు వారికి తెలియపరుస్తున్నాం. దేవుడు వారిని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. అదే రీతిగా గత రాత్రి అనౌన్స్ చేసినట్టుగా 9, 10, 11 తారీఖుల్లో మనకి హైదరాబాద్ సెంట్రల్ చర్చ్లో ఈ యొక్క రెవల్యూషన్ మీద, ప్రకటన గ్రంథం మీద ఒక సెమినార్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి సంఘం నుంచి సంఘ పెద్దలు రావాలి కోరారు. వారే కాకుండా ఇంకా విశ్వాసులు ఎవరైనా సరే ఆ యొక్క ప్రకటన గ్రంథం గురించి నేర్చుకోవాలనుకునేటువంటి వారు అందులో జాయిన్ అవ్వచ్చు. అది 3 రోజులు కూడా ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవ్వాల్సింది. కాబట్టి ఎవరెవరైతే వస్తున్నారో వారి పేర్లు దయచేసి రాత్రి ఇమ్మని చెప్పాను నేను. రాత్రి యవనస్తులందరూ కూడా ఇక్కడ వారి యొక్క యాక్టివిటీస్ వలన అందరూ వారితో పాటు మెంబర్స్ కూడా వెళ్ళిపోయారు, పెద్దలందరూ కూడా. కనుక దయచేసి వెళ్ళే ముందు మన సుజాత గారు శాబత్ స్కూల్ సూపరింటెండెంట్ వారికి ఆ నేమ్స్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. వారు ఎంటర్ చేసుకుంటారు. కాబట్టి ఎందుకంటే ఎవరైతే వస్తున్నారో వారికి ఫుడ్ అది ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ ప్రకటన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగనే రేపటి రోజు మనకి చర్చ్ పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక దయచేసి సంఘమంతా కూడా
ఆ యొక్క పిక్నిక్కి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి కుటుంబానికి 2000 రూపీస్ వేయటం జరిగింది. అక్కడ ఎక్స్పెన్స్ కుటుంబానికి 2000 చెప్పిన. కాబట్టి దయచేసి ఆ యొక్క పిక్నిక్కి రావటానికి అందరూ కూడా సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ ఏం కావాలనుకున్నా కూడా మన యొక్క ట్రెజరర్ మధు గారిని కానీ వారి యొక్క సహోదరి యొక్క స్వీటీని కానీ కాంటాక్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగనే ఈ యొక్క చక్కని సబ్బాతు దినాన్ని మనతో పాటుగా మన యొక్క నాయకులు హైదరాబాద్ మెట్రో సెక్షన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు పాస్టర్ మాథ్యూ గారు ఉండటం చాలా సంతోషం. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగనే ఈ యొక్క డివైన్ అవర్కి సహాయకులుగా వచ్చినటువంటి పెద్దలు నిర్మలమ్మ గారికి అలాగే మెస్సిబాయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపోస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హ్యాపీ సబ్బాత్ అండి. హ్యాపీ సబ్బాత్. నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనం నుండి 20 వచనాలు చదువుకుందామండి. ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినమున మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సహవాసములను ఐగుప్తు దేశంలో నుండి సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుతును కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినమున సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియూ ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీయుల సమాజములో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పుమనేది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న పాటల బుక్లో నుండి 4వ పాట కృపామయుడా నీలోన అనే పాట అందరం లేచి నిలబడి పాడుకుందామండి. మొదటిది ఆఖరిది. కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింప చేసి అందునా ఇదిగో నా స్తుతి
స్తుతుల సింహాసనం నీలో నివసింప చేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించ నీయక ఏ అపాయము నా గుడారము సమీపించ నీయక నా మార్గము నన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా నా మార్గము నన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా నీలో నా నీలో నా నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసిందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఆకరుది ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మీ చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింప చేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా అందరూ మోకాళ్ళు వేసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధమైన నామం బట్టి మీకే స్తోత్రములు ప్రభువా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రం నాయన. ఇదిగోనైనా మరి గడిచిన వారం అంతా కూడా ప్రభా మీరు ఎక్కల చాటున మరి సంఘ బిడ్డలందరినీ అలాగే మా కుటుంబాలను ప్రభా మీరు కాచి కాపాడి నైనా మరలా నాయన నీ సన్నిధిలో ప్రవేశపెట్టినందుకు, నీ విశ్రాంతి దినం రోజున మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు ప్రభా మా తండ్రి మిమ్మల్ని ప్రభా సబ్బాత్ వర్డ్ ద్వారా పాటల ద్వారా మరి అనేక విధాలుగా ప్రభా మరి మేము కీర్తించి ఏంటుండగా మా తండ్రి మీరే మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. అలాగేనైనా కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఇదిగోనైనా మరి యవన బిడ్డలను ప్రత్యేకించి ప్రభా మరి మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ రాకపోకలను తోడేయండి తండ్రి. వాళ్ళ చదువులోనూ నాయన
అలాగే ప్రభా వారి విద్యలోనూ బుద్ధిలోనూ జ్ఞానంతో నింపి నా తండ్రి వారి రాకపోకలందు నీ కృపాకాబ్దాలను ఇచ్చి క్షేమంగా తోడుకుని వస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో మరలా ప్రభా మరి స్కూల్స్ కాలేజీలు ప్రభా మరి తండ్రి రీఓపెనింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుండగా తండ్రి మరి ప్రభా బిడ్డలకి సిద్ధపరచండి. అలాగే నాయన వారి హృదయాల్లో నా తండ్రి కేవలం నిన్ను తలంచుకుంటూ నా తండ్రి వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రభా ప్రతి విషయంలో కూడా ప్రభా మరి మిమ్మల్నే తలంచుకుంటూ నా తండ్రి వాళ్ళు నడిచినప్పుడు నైనా వారు క్లాస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అలాగే నా తండ్రి మేమందరం కూడా ఆ విధంగా ఉండులాగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మరి ప్రభా చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఆయన పెద్దవాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరి పనులు చేసుకునే శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా మీకు సమస్తం తెలుసు నా తండ్రి. ఇదిగో ప్రభా వాళ్ళని మరి ప్రార్థనా విజ్ఞాపన కోరి ఉన్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి స్వస్థతలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మరి ప్రభా నువ్వు మహా అద్భుతమైన దేవుడు తండ్రి. నేనే స్వస్థపరిచే దేవుడు తండ్రి. నైనా మరి నువ్వు తప్ప ప్రభా ఈ ఆకాశం కింద ప్రభా ఉన్న దేవుళ్ళు ఎవరు కూడా ఏమీ చేయలేరు తండ్రి. నా దేవా జీవం గల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా ఇప్పటి వరకు నైనా మరి నీ వాక్యం విన్నాము ప్రభా మరి సబ్బాత్ బడి ద్వారా. అలాగే నైనా ఇప్పుడు మరి నీ దాసులు ప్రభా మరి నీ వాక్యం చెప్పడానికి సిద్ధపడుతుంటుండగా వారి నోటికి నోరేయండి తండ్రి. మీరే మాట్లాడమని అలాగే నైనా మేము విన్నప్పుడు వినగల మా తండ్రి చెవులను మరి గ్రహించగల మనసును మాకు అనుగ్రహించమని అదేవిధంగా ప్రభా మరి దూరదేశంలో ఉన్న పాస్టర్ గారిని కూడా మరి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి విషయంలో మీరు తోడే ఉండమని అదేవిధంగా నాయన ఇంకెవరైతే నాయన నీ యొక్క అవసరతలు కలిగి ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళ అవసరతలు తీర్చమని ఇదిగోనైనా ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో మీరుండి నడిపిస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఇక ముందు జరగనైన కార్యక్రమంలో మీరుండి నడిపించమని జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ సబ్బాత్ అండి. మరి కానుకల టైం కాబట్టి మనం వాక్యం చదువుకుందాము. సామెతలు 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నానండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పరలి పారును. దేవుడి వాక్యము తన వినికిడిలో దీవించునుగాక. మరి ఇప్పుడు పరిచారకులు వచ్చి కానుకలు తీపడతాయని. ఇప్పుడు మేరీ గారు వచ్చి ప్రత్యేక పాట పాడి వినిపిస్తారండి. పాట పాడుతుండగా మరి కానుకలు పట్టబడతాయి. ఎందుకో యేసయ్యా నాపై నీకింత ప్రేమ, మిన్ను నీ దిశ మన్ను నా దశ, నాపై నీకింత జాలి. రుచి చూచిరిగి తిని నీ కృపయే నా జీవమని,
రుచి చూచి ఎరిగి తిని నీ కృపయే నా జీవమని జుంటే తేనె కంటే తీయనైనది నీ ప్రేమ నాకు చాలు యేసయ్యా మేలిమి బంగారు కంటే విలువైనది నీ కృప నాకు చాలు యేసయ్యా ఎందుకో యేసయ్యా నాపై నీకింత ప్రేమ మిన్ను నీ దిశ మన్ను నా దశ నాపై నీకెంత జాలి భూమికి పునాది వేయక మునుపే నన్ను ఏర్పరచినావు తల్లి గర్భానే పడక మునుపే నన్ను నీ విరిగినావు భూమికి పునాది వేయక మునుపే నన్ను ఏర్పరచినావు తల్లి గర్భానే పడక మునుపే నన్ను నీ విరిగినావు నీ రూపము నాకిచ్చినావు నీవు పిరిని పోసినావు నీ రూపము నాకిచ్చినావు నీవు పిరిని పోసినావు మహిమతో ప్రభావముతో మకుటము ధరింపచేసావు మహిమతో ప్రభావముతో మకుటము ధరింపచేసావు ఎందుకు యేసయ్యా నాపై నీకింత ప్రేమ మిన్ను నీ దిశ మన్ను నా దశ నాకై నీకింత జాలి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే కాలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామని పరిశుద్ధం 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 గోపులతో భక్తులతో వచ్చిన మీ తండ్రి ప్రేమగలనైనా కృపలు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ మరి గతించిన సబ్బాత్ నుంచి ఈ సబ్బాత్ వరకు మనందరూ సజీవ లెక్కలో ఉంచి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా మీకు స్తోత్రాలు ప్రభావ మరి రాలేని బిడ్డలతో మీరు మాట్లాడండి వచ్చిన బిడ్డల మీద పరిశుద్ధాత్మ శక్తిని కుమరించండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన మరి ఎవరు ఏ అవసరతలో వచ్చారో ప్రభావ మీకు ముందుగా తెలుసు మరి నాయన హృదయ రహస్య ఎరిగిన దేవుడు నా తండ్రి నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభావ నాయన ఎవరు మరి అస్వస్థతకున్నారు మరి ఎవరు ఏది కావాలని అనుకుంటున్నారో ప్రభావ వాళ్ళ హృదయ వాంఛలను తీర్చుకొని అడుగుతున్నాము తండ్రి నీకు స్తోత్రాలు అలాగే ప్రభావ కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు సజీవంగా నడిపించేందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇప్పుడు మేము దైవారాధనలోకి వెళ్తుండగా ప్రభావ వాక్యం చెప్తున్న బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి నాయన మరి ఆయనకు బోరగా మీరు ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాను వినగల చెవులను గ్రహించగల మనసును మాకందరికీ కలిగి చేయమని త్వరలో రానైన మా ప్రభుని మీ కుమారులు నేసి బట్టి కలిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్.
ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ సాబత్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది మనకి ఆ యొక్క డివైన్ సర్వీస్ ప్రారంభించుకునే కొరకు. కనుక దయచేసి అందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము కొరకై సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి బోధకుల నిమిత్తము కూడా ప్రార్థన చేసి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి సందేశాన్ని దేవుడు మనకు అందించాలని సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. మనకి ఈరోజు ఈ చక్కని విశ్రాంతి దినాన్ని మనతో పాటుగా దేవుని యొక్క వర్తమానాన్ని అందించుట కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకులు మన హైదరాబాద్ మెట్రో సెక్షన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు పస్ ఎం మాథ్యూ గారు. వారు మనందరికీ తెలిసిన వారే. అనేక మార్లు ఈ యొక్క బంజారాహిల్స్ సంఘాన్ని దర్శించి చక్కని వర్తమానాలతో విశ్వాసులను బలపరిచినటువంటి వారు. కాబట్టి వారు గత 13 సంవత్సరాల నుండి మనకి ఆల్మోస్ట్ 12, ఇది 13వ సంవత్సరం మనకి ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాల్లో వారు పరిచర్యలో పాలిభాగస్తులై ఉన్నారు. కనుక వారికి చక్కని సతీమణిని రత్నక్కను అలాగనే వారిరువురిని ప్రేమించి వారికి ఒక కుమార్తెను దేవుడు బహుమానంగా ఇచ్చున్నారు. కనుక వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని, వారి కుమార్తె ఈ సంవత్సరం 10th క్లాస్కి వెళుతుంది కనుక ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. వారిని దేవుడు బలంగా పాస్టర్ మాథ్యూ గారిని వారి కుటుంబాన్ని వారి యొక్క పరిచర్య నిమిత్తం వాడుకొని దేవుని యొక్క నామంలో ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని వారికి అందిస్తున్నాం. వారి ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి వర్తమానాన్ని బట్టి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలకు యేసు నామములో వందనములు తెలియచేస్తున్నాను. హ్యాపీ సాబత్. దేవుడు 6 దినాల్లో మీ పని అంతయు చేయవలెను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. అందులో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, దాసి అయినను, ఎద్దైనను, గాడిదైనను, దీంట్లో ఉన్న బంధువైనను ఏ పనియో చేయకూడదు అని దేవుడు మనకు సెలవిచ్చిన ప్రకారంగా మన దేవుని సన్నిధిలో ఉన్నందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చర్చ్ డిసిప్లైన్, చర్చ్ డిసిప్లైన్ తెలుగులో ఏమంటాము? క్రమశిక్షణ. చర్చిలో క్రమశిక్షణ. చర్చిలో క్రమశిక్షణ అంటే అది ఎప్పుడైతే మనం పాటిస్తామో చర్చిలో మనం దేవుణ్ణి ఆరాధించగలం, దేవుణ్ణి మహింపరచగలం. చర్చిలో క్రమశిక్షణ ఎప్పుడైతే మనము పాటిస్తామో మనకి కూడా దేవుడు మనతో ఉన్నాడని మనకి భావన కలుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, డివైన్ సర్వీస్లో వాక్యం ఎంతసేపు బోధించాలి? డివైన్ సర్వీస్లో వాక్యం అయ్యారు 30 to 45 minutes, లేకపోతే 1 hour. ఎంతసేపు అండి? 1 గంట సేపు. ప్రార్థన ఎంతసేపు చేయాలి? 2 minutes. ఎంతసేపు అండి? 2-3 నిమిషాలు మాత్రమే. ఓపెనింగ్ ప్రేయర్, క్లోజింగ్ ప్రేయర్. పాట ఎంతసేపు పాడాలి? 5 శరణాలు కాదు. ఎన్ని శరణాలు పాడాలి? 2 శరణాలు పాడాలి. సంపాదకుడు పాఠం ఎంతసేపు బోధించాలి? హాఫ్ అన్ అవర్ బోధించాలంటే బాగా చదవాలి, మనం చెప్పవలసినవి అండర్లైన్ చేసుకోవాలి, ప్రశ్నలు ఏమన్నా వస్తే జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి, ప్రశ్నలు అడగాలి. సంపాదకుడి పాఠము ఒక్కరికి చెప్పకూడదు, అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. చెప్పవలసిన వారు, చెప్పగలిగిన వారు, పాఠం చెప్పేవారు ప్రశ్న అడగాలి, జవాబులు చెప్పాలి. జవాబులు కూడా ఎక్కువసేపు కాకుండా క్లుప్తంగా చెప్పాలి. ఓపెనింగ్ సాంగ్ 2 శరణాలు. సాక్ష్యం ఎంతసేపు చెప్పాలి? 5 minutes ఆర్ 6-7 minutes సాక్ష్యం. డివైన్ సర్వీస్ అంతసేపు చెప్పకూడదు, సంపద కూడా అంతసేపు అరగంట చెప్పకూడదు, ఎందుకంటే వేరే వాళ్ళకి టైము ఉండదు. మిషన్ వార్తలు 10 minutes 10 నిమిషాలు మాత్రమే. ఫ్యూచర్ టాక్
5 నిమిషాలు లేక 7-8 నిమిషాలు. సో మనము చర్చిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు సమయాన్ని చక్కగా పాటిస్తే అప్పుడు మనకు వినసొంపుగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. దయచేసి గమనించుకుని వారి పార్టిసిపేట్ చేసేవారు అందరూ కూడా వారు ఎక్కువ సమయం కాకుండా వేరే వారి సమయం మనం తీసుకోనకుండా మనకిచ్చిన సమయాన్ని బట్టి మనము చేయాలి. ఒక ఊరిలో ఒక ఫాదర్ ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. తండ్రికి భార్య లేదు కానీ 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది? 2 కుమారులు. 2 కుమారులు పెద్దవారు అయ్యారు. తండ్రి జబ్బు పడ్డాడు. ఆయన మంచం మీద ఉండి చనిపోవాలని ఉన్నాడు, చనిపోతాక సిద్ధంగా ఉన్నాడు. ఆయన అన్నాడు, కుమారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఆస్తిని పంచుతున్నాను, మీ ఆస్తి మీరు తీసుకుని మీరు ఆనందించండి, ఇక నేను చనిపోతున్నానని కుమారులు 2 పిలిచాడు. పిలిపించి 2 నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే నేను సంపాదించిన ఆస్తి ఏంటంటే ఒక ఆవు, ఒక దుప్పటి, ఒక కొబ్బరి చెట్టు, అదే ఆయనకు ఆస్తి. సో ఈ ఆస్తిని పంచుకోవాలి కదా. ఈ 3 నేను మీకు ఇచ్చేసాను, మీరు పంచుకోండి, మీరు ఎలా కావాలో అలా పంచుకుని మీరు అనుభవించమన్నప్పుడు 2 పంచుకుంటాకి వెళ్ళారు, పక్కకి వెళ్ళారు. పంచుకుంటాకి వెళ్ళినప్పుడు మాట్లాడుకు ఎలా పంచుకుందాం, ఆవుని ఎలా పంచుతాము, 2 ముక్కలు చేస్తే చచ్చిపోతుంది. తర్వాత దుప్పటిని పంచుకోవాలంటే ఒక దుప్పటే 2గా చేసుకుంటే నీకు సరిపోదు, నాకు సరిపోదు. కొబ్బరి చెట్టుని ఒకేసి కొబ్బరి చెట్టు ఉంది, దీన్ని ఎలా పంచుకుంటాం, నరికేస్తే ఏమవుతుంది, అది కూడా చచ్చిపోతుంది. కాబట్టి ఏం చేద్దామని ఆలోచించినప్పుడు చిన్నోడు కొంచెం తెలివైన వాడు. చిన్నోడు ఏమన్నాడంటే, అన్న ఓ పని చేద్దాం, ఆవు ముందు భాగమేమో నీది, వెనక భాగమేమో నాది అన్నాడు. అబ్బో బలిగొందబ్బా, సరే అన్నాడు. కొబ్బరి చెట్టు పై భాగము నాది, కింద భాగము నీది అన్నాడు. సరే అన్నాడు. దుప్పటి సాయంకాలం నాది, పగలేమో నీది అన్నాడు. సరే అని పెద్దోడు పాప తెంగరోడు కదా ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకున్నాక ఇక పనిచేసుకున్నారు కదా. ఉదయాన్నే లేచి అన్న ఆవుకి ఏం చేస్తున్నాడో నీళ్ళు ఎడుతున్నాడు, తర్వాత గడ్డేస్తున్నాడు. సాయంకాలం అయ్యేసరికి తమ్ముడు వచ్చి ఏం చేస్తున్నాడో దాన్ని పాలు పిత్తుకుని చక్క అమ్ముకుని ఆయన డబ్బులు చేసుకుంటున్నాడు. సాయంకాలం అయ్యేసరికి దుప్పట పగలంతానేమో అన్న కప్పుకున్నాడు, సాయంకాలం తమ్ముడికి ఇచ్చాడు. తమ్ముడు సాయంకాలం చలిపెట్టినప్పుడు ఆయన బాగా కప్పుకున్నాడు. కొబ్బరి చెట్టుకి అన్న నీళ్ళు వేస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు, పైన కాయలు బాగా కాస్తున్నాయి. తమ్ముడు ఏం చేస్తున్నాడో ఆ కాయలు చక్కగా తీసుకుని ఆయన మార్కెట్కి వెళ్ళి అమ్ముకుంటున్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే చిన్నోళ్ళగా ఏం పని చేయకుండా, ఏ కష్టం లేకుండా, మనకి ఎటువంటి బాధ లేకుండా మనము అన్నీ అనుభవించాలని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క కథలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, చిన్నోడుకు ఉన్నటువంటి తెలివి పెద్దోడికి మనకి ఎక్కడ కనపడినట్లు మనం కనపడుతున్నట్లు మనకి ఎక్కడ మనం చూడలేదు అనమాట. దైవమైన వాక్యము గ్రంథంలో నుండి 12వ నిర్గమకాండం 12వ అధ్యాయము 15వ వచనం చూడండి. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను, మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను, మొదటి దినము మీ ఇండ్లలో మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడెను. పస్కా పండుగ రోజున దేవుడు ఏమన్నాడు, మొదటి సంవత్సరము, ఈ సంవత్సరములో మీకు మొదటి నెల, ఆ మొదటి నెల పేరు ఏం పేరు? నిసాన్. ఇప్పుడు క్యాలెండర్లో ఏమంటున్నాం? నిసాన్ అంటే మొదటి నెల. సంవత్సరంలో మొదటి నెలలో 14వ రోజు మీకు పస్కా పండుగ. 14వ రోజున మీకు పస్కా పండుగ. 14వ రోజున సాయంకాలం మీకు అంటే మీకు పొంగని రొట్టెల పండుగ. మీరేం చేయమంటున్నాడు? ఆ రోజున 7 దినములు పులియని రొట్టెలు తినవలెను, 7 దినములు పొంగని రొట్టెలు తినవలెను. తర్వాత మొదటి దినమున మీ ఇంట్లో నుండి పొంగినది పారవేయవలెను, మొదటి దినమున మొదలుకొని
7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతివాడు అన్యుడు ఇశ్రాయేలు దేశం నుండి కొట్టివేయబడెను. ఈ యొక్క పులియని రొట్టెల పండుగ అనేటువంటిది దేవుడు ఆచరించమన్నాడు. ఏమంటున్నాడు? మొదటి రోజు, ఎన్నో రోజు? 15వ రోజు, మొదటి రోజు, మొదటి నెలలో పొంగని రొట్టెల పండుగ మొదలవుతుంది. ఈ పండుగను ఎందుకు ఆచరించమన్నాడు, ఎలా ఆచరించమన్నాడు, మనం ఎందుకు ఇప్పుడు మనం ఆచరిస్తున్నామా లేదా అనేటువంటిది మనం ఈ రోజున స్పష్టంగా తెలుసుకుంటున్నాం. ఏమంటున్నాడంటే 7 దినములు పొంగని రొట్టెలు తినవలెను, మొదటి దినమున మీళ్ళలో నుండి పొంగినది పారవేయవలెను. పొంగిన రొట్టె ఏమంటున్నాము? పులియని రొట్టె. పులియని రొట్టె అంటే పాపము. పులియని రొట్టె అంటే పాపము. పులిసిన రొట్టె అంటే అసూయ, గర్వము, ద్వేషము, దేవుని యొక్క ఆజ్ఞలు మేరటము, దేవునికి అవిధేయుడిగా జీవించటాన్ని ఈ యొక్క పులిసిన రొట్టెలు పులిసిన రొట్టెతో వారు పోల్చి ఉన్నారు. పొంగని రొట్టె దేని గుర్తు? పులియని రొట్టె అంటే ప్రేమ, శాంతి, సమాధానము, విధేయత, నెమ్మది, దేవుని యందు విశ్వాసము. రొట్టె అనగా దేవుని యొక్క శరీరము. రొట్టె అనగా దేవుని యొక్క శరీరము. రొట్టె అనగా దేవుని యొక్క వాక్యము. రొట్టె అనగా దేవుని యొక్క వాక్యము. వాక్యం ఏమని రాయబడింది? మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మీ ఇంట్లో ఉన్నటువంటి మొదటి రోజున పొంగని రొట్టెలు పండుగ మొదటి రోజున పొంగినది మీ ఇంట్లో నుంచి పారవేయాలి. మీ ఇంట్లో ఏదన్నా వండుకున్నారనుకోండి, అది సాయంకాలం వరకు ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి? ఉదాహరణకి ద్రాక్షారసం ఉంది, లేక ఒలివ నూనె ఉంది, లేకపోతే రొట్టెలు ఉన్నాయి. ఆ రొట్టెలు ఏం చేయాలి? సాయంకాలము బయట పారవేయవలెను. 16వ వచనం, మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడవలెను. మొదటి దినము మీకు పరిశుద్ధ దినం, మొదటి రోజు పరిశుద్ధ దినం. 7వ దినం మీకు పరిశుద్ధ దినము. ఆ రోజున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. తర్వాత ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవలెను. అదియు కాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశము నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమున ఆచరించవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 7వది 21 దినము వరకు సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినవలెను. 7 దినములు మీ ఇంట్లో పొంగినదేది ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే కాని దేశంలో పుట్టినవాడే కాని ఇశ్రాయేలు సమాజంలో ఉండకుండా కొట్టివేయబడును. మీరు పులిసినదేది తినక మీ నివాసం అంతట్లోనూ పులియని వాటినే తినవల్లని చెప్పాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి ఎర్ర సముద్రము దాటిన తర్వాత దాటక ముందు, ఐగుప్తుని వీడక ముందు దేవుడు పస్కా పండుగను ఆచరించమన్నాడు. 14వ రోజు మొదటి నెల. 15వ రోజున ఏమంటున్నాడు? పొంగని రొట్టెలు పండుగను మీరు ఆచరించవలని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఇక్కడేమంటే దేవుడు పొంగినది పాపము, పొంగినది పాపముతో సమానము, పొంగనిది నీతితో సమానమని ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. అదే వాక్యంలో ఏమంటున్నాడంటే మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి రోజున ఏమంటున్నాడు? మీ ఇంట్లో ఉన్నది పొంగినది పారేయాల. పొంగినటువంటి రొట్టె, పొంగినటువంటి ద్రాక్ష రసము ఏమంటున్నాడు దేవుడు? పారవేయమంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? మన ఇంటిలో ఎటువంటి పొంగినది పదార్థము ఉండకూడదు. పొంగిన పదార్థము ఉండకూడదు. అంటే మన ఇల్లు అంటే ఏంటి? మన ఇల్లు అనగా మన యొక్క హృదయం. మన ఇల్లు అనగా మన యొక్క హృదయం. మన యొక్క హృదయంలో నుంచి ఏం చేయాలంటున్నాడు దేవుడు? మనకున్న గర్వము, అసూయ, ద్వేషము, మనకున్న తేడాలు, మనకున్న భేదములు, అవిధేయత, దొంగతనము, మోసం చేయటము, ఇవన్నీ కూడా ఏం చేయాలి?
మన మనసులో నుంచి బయటికి పారవేయవలెను. దీని యొక్క అర్థం, దీని యొక్క ఆధ్యాత్మిక అర్థం అన్నమాట. తర్వాత ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో? మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. ఎవరైతే 7 దినములు ఈ రొట్టెల పండుగను ఆచరిస్తారో, వారు ఎవరైతే పులిసిన దాన్ని తింటారో వారు ఏమవుతున్నారు? పాపము చేయుచున్నారు, దేవుని యొక్క ఆజ్ఞను మీరుచున్నారు, దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నారు. అటువంటి వారిని ఏమంటున్నాడు దేవుడు? మిమ్మలను ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడాలి. మొదటి దినం అంటే ఎన్నో రోజు? మొదటి నెలలో 15వ రోజు. ఏం చేయమంటున్నాడు? ఆ రోజున సంఘముగా కూడమంటున్నాడు. తర్వాత అదేవిధంగా 7వ రోజున సంఘముగా కూడవలనని దేవుడు చెప్తున్నాడు. ఎందుకని ప్రియులారా? అది సబ్బాతు, అది పులియని రొట్టెల సబ్బాతులు. ఆ రోజున ఏ పని చేయకూడదు, జీవనోపాధి చేయకూడదు, మన సొంత పనులు చేసుకోనకుండా దేవుని యొక్క సన్నిధిలో గడపాలని దేవుడు మనకి ఇక్కడ ఇశ్రాయేలులకు ఆజ్ఞయిస్తున్నాడు. 17వ వచనం ఏమంటున్నాడు? ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఇక్కడ 16వ వచనంలో 16వ వచనం చదవండి. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసిన దాన్ని మాత్రమే మీరు సిద్ధపరచవలెను. ఆ 7వ రోజున ఏమంటున్నాడు? మీరు తినవలసినంత మాత్రమే వండుకొనవలెను. మీరు 10 మంది ఉంటే 10 మందికే వండుకోవాలి, 5 మంది ఉంటే 5 మందికే వండాలి, 2 ఉంటే 2కే వండుకోవాలి, 3 ఉంటే 3కే వండాలి. ఎందుకంటే అది మిగలకూడదు. అది మిగిలిందంటే ఏమవుతుంది? అది పొంగుతుంది, అది పులిసిపోతుందని దేవుడి యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలి? ఎక్కువ వచ్చినట్టు సాయంకాలం దాన్ని ఏం చేయాలి? బయట పారవేయవలెను. అది ఎవరు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఎవరైనా ఇంట్లో ఉంచుకున్నట్లయితే, అది తిన్నట్లయితే వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరుచున్నారు. ఇక్కడ దీని యొక్క ఉద్దేశం చూడండి. ఏమంటున్నాడు? మీరు ఎంత తినాలో అంతే వండుకోవాలంట. ఎక్కువ వండకూడదు, తక్కువ వండకూడదు. కొలత కరెక్ట్గా వేసుకుని మనం వండుకోవాలి. ఉదాహరణకి 5 మందికి మనం ఎన్ని బియ్యం వండుతాం? 5 మందికి, ఇంట్లో 5 మంది ఉన్నాం అనుకోండి, మనం ఎంత బియ్యం వండుతాం? 5 మందికి ఎంత? 5 మంది అంటే కేజీ. దాదాపు కొంతమంది కేజీ వండుతారు, కొంతమంది కేజీన్నర వండుతారు. ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళ బట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్కువ వండకూడదు, తక్కువ వండకూడదు. ఎంత వండాలో, ఎంతమంది ఉన్నారో అంతమందే వండుకోవాలి. దాని అర్థం ఏంటండి? మనం ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడాలి, ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తించాలి, ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి, ఎంతవరకు పని చేయాలో అంతవరకే పని చేయాలి, ఎంత విశ్వాసం ఉండాలో అంత విశ్వాసమే ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలో అంత నమ్మకమే ఉండాలి, ఎంత ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. కొంతమంది ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఏమవుతున్నారు? ఒత్తిడికి లోనైపోతున్నారు, డిప్రెషన్. కొంతమంది తక్కువగా ఆలోచిస్తున్నారు, కానీ వారు ఏ పని చేయలేకపోతున్నారు. కొంతమంది ఎక్కువ తింటున్నారు, వారు అరిగించుకోలేకపోతున్నారు. కొంతమంది తక్కువ తింటున్నారు, వారు ఏమవుతున్నారు? నీరసంగా ఉంటున్నారు. మనం ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. దేవుని దృష్టిలో కూడా అదే అంటున్నాడు. మనం ప్రియమైన వారలారా, మన యొక్క ఆలోచన ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మన ప్రవర్తన ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తించాలి, ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. కొంతమందికి విశ్వాసం ఎక్కువైపోతుంది. ఎక్కువైపోవటం వల్ల వారు ఏం చేస్తున్నారంటే కుటుంబాన్నే విడిచిపెట్టేస్తున్నారు. అది అంత విశ్వాసం మనకి అవసరమో లేదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. 17వ వచనం, పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించింది కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరించవలెను. ఈ దినం మీరు ఎందుకు ఆచరించాలి? థ్యాంక్స్ అమ్మా. ఈ దినం మీరు ఎందుకు ఆచరించాలి?
నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాను కాబట్టి మీరు ఈ పండుగను చేసుకోవాలి. ఈ పండుగ సంవత్సరానికి ఒకసారి చేసుకున్నప్పుడల్లా మీరు ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించాడు, మేము బానిసత్వంలో ఉన్నాము, మేము బానిసలుగా ఉన్నాం, మేము వెట్టి చాకిరీ చేశాం, మాకు సరైన ఆహారం లేదు, సరైన దుస్తులు లేవు, సరైన గృహాలు లేవు, సరైనటువంటి జీవిత విధానం లేదు, మేము బానిసలుగా ఉన్నాం, దేవుడు మమ్మల్ని బానిసత్వం విడిపించడని జ్ఞాపకం చేసుకునటానికి ఈ యొక్క పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. మనము ఆగస్ట్ 15th ఎందుకు ఆచరిస్తున్నాం? స్వతంత్ర దినము ఎందుకు? బ్రిటిష్ యొక్క పాలనలో నుంచి మనము స్వతంత్రాన్ని పొందాం కాబట్టి. సో ప్రతి సంవత్సరం ఏం చేస్తామంటే జెండా ఎగరేసి స్వీట్లు పంచిపెట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే మనము 300 సంవత్సరాలు, దాదాపు 200 సంవత్సరాలు ఆ యొక్క బ్రిటిష్ పాలనలో బానిసలుగా ఉన్నాం, మాకు విముక్తి కలిగింది, మాకు ఎంతోమంది మమ్మల్ని విడిపించడానికి త్యాగాలు చేశారు, వారు మరణించారు అని మనం జ్ఞాపకం చేసుకునటానికి మనం ఈ పండుగను ఆచరించాం. అలాగే ఇశ్రాయేలులు కూడా ఈ రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెలు ఆచరించడం కారణం ఏంటంటే వారు బానిసలని జ్ఞాపకం చేసుకునటానికి, బానిసలని జ్ఞాపకం చేసుకొని దేవునిని మహింపరచడానికి, దేవుని ఆరాధించుటకు, దేవునిని కీర్తించుటకు, దేవునిని జ్ఞాపకం చేసుకునటానికి వారి పండుగను ఆచరించాలని దేవుడు చెప్తున్నాడు. గత జీవితం మంది ఎలా ఉంది? గత కాలంలో ఒక పాపిగా ఉన్నాను, గత కాలంలో నేను ఎన్నో తప్పులు చేశాను, గత కాలంలో నేను పేదవాడిగా ఉన్నాను, గత కాలంలో నాకు బట్టలు లేవు, నాకు సరైన భోజనం లేదు, నాకు ఉద్యోగం లేదు, గత కాలంలో నాకు ఇల్లు లేదు, గత కాలంలో నాకు సంతానం లేదు, గత కాలంలో నాకు ఒక కారు లేదు, ఒక మోటార్ సైకిల్ లేదు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను? ఇప్పుడు నాకు ఇల్లు ఉంది, నా కుటుంబం ఉంది, నాకు జీతం వస్తుంది, నాకు ఆరోగ్యంగా ఉన్నాను అని మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునటానికి ఈ పండుగను ఆచరిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలులు ఒకవేళ దేవుని మర్చిపోతారేమో, దేవుడు వారు బానిసలుగా ఉన్నప్పుడు వారు విడిపించాడని మర్చిపోతారేమో, వారు పాత జీవితంలోకి వెళ్ళిపోతారని, వారు దేవుణ్ణి విడిచిపెడతారని, విసర్జిస్తారని, పదాజ్ఞలను వారు మేరతారనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే ఈ పండుగను ఆచరించమన్నాడు. దయచేసి చదవండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినవలెను. 7 దినములు ఇండ్లలో పొంగినదేది ఉండకూడదు. పులిసిన దానిని తినవాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇశ్రాయేలు సమాజం నుండి కొట్టివేయబడెను. 7 రోజులు మన ఇంటిలో పులిసినది ఉండకూడదు. 7 రోజులు ఏం చేయకూడదు? పులిసినది, పొంగిన రొట్టె మన ఇంట్లో ఉండకూడదు, పొంగినటువంటి ద్రాక్షరసము మన ఇంటిలో ఉండకూడదు. ఉన్నట్లయితే మనం ఏం చేస్తున్నాం? దేవుని దృష్టిలో పాపము చేయుచున్నామని ఇక్కడ వాక్యంలో దేవుడు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అది ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీయులను దేవుడు ఆ యొక్క ఐగుప్తు నుంచి విడిపించాడని, వారి బానిసత్వం నుంచి వారు బయటకు వచ్చారనే ఉద్దేశంతో దేవుడు ఈ పండుగను ఆచరించమన్నట్లు మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. దయచేసి వాక్యం చదువుదామండి. దయచేసి వాక్యం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులియ చేయనని మీరు ఎరిగరా? మీరు పులిపిండి లేనివారు కనుక మీరు కొత్తము తగుటకు ఆ పాతదైన పులిసిన దానిని తీసి పారవేయవలెను. అపోస్తలుడైన పౌలు ఈ పులిసిన పిండి గురించి కొత్త నిబంధనలో మాట్లాడుచున్నాడు. ఇది ఎక్కడ చూసాం మనం? మొట్టమొదటిగా పాత నిబంధనలో నిర్గమకాండంలో చూసాం. మనం తిరిగి ఎక్కడ చూస్తున్నాం? కొత్త నిబంధన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే ఈ పులిసిన పిండిని మీరు ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? చదవండి ఒకసారి. 5వ వచనం 6వ వచనం. అతిశయపడుట నాకు ఇష్టం లేదు,
పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతయు పులియ చేయును. పులిసిన పిండి ఎంతండి? కొంచెమే పులిసిన పిండి అది ముద్దంతా కూడా పులిసినదిగా చేయును. అంటే ఏంటి? ముద్ద ఉన్నది, ఆ ముద్దంతా, ఆ ముద్దలో కొంచెం ఏమై ఉన్నది? పులిసింది. కానీ అది ఏమవుతుంది? కొంతసేపటికి ముద్దంతా కూడా పులిసిపోతుంది. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరన్నా సంఘంలో ఎవరన్నా తప్పు చేశారనుకోండి, అది సంఘం ఆయనతోనే పోదు, అది అందరికీ అంటుకుంటుంది. నేను అనుకోవచ్చు నేను తప్పు చేశాను, అది నాకే ఉంటుంది అనుకోవచ్చు. కానీ అది నేను తప్పు చేస్తే ఎవరికి వెళ్తుంది? అది నా కుటుంబానికే నష్టం వస్తుంది. స్కూల్లో ప్రిన్సిపల్ గారు పాపం చేసినా, స్కూల్లో టీచర్ తప్పు చేసినా, హెడ్ మాస్టర్ తప్పు చేసినా అది ఆయనతోనే పోదు, అదేమవుతుంది? స్కూల్ అంతటికి వచ్చేస్తుంది. లేక కాలేజీలో ఎవరన్నా లెక్చరర్ కానీ ఎవరైనా టీచర్ కానీ తప్పు చేస్తే అది ఆయనతోనే ఆగిపోదు, అదేమవుతుంది? అందరికీ వస్తుంది. ఇప్పుడు తండ్రి కుటుంబాన్ని సరిగ్గా చూడకుండా, భార్యను సరిగ్గా పట్టించుకోకుండా, పిల్లలను సరిగ్గా పట్టించుకోకుండా ఆయన దురలవాట్లతో ఉండి ఆ డబ్బంతా కూడా జీతమంతా తాగేస్తున్నాడు, తాగుతామో తింటామో తిరుగుతామో చేసాడు అనుకోండి, ఆ కుటుంబం ఏమవుతుంది? ఆ పాపం ఆయనతోనే ఉంటుందా? దానివల్ల ఏమవుతుంది? కుటుంబానికి ఆర్థిక సమస్య వస్తుంది, భార్య కష్టపడి ఇబ్బంది పడుతుంది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మనం చేసిన తప్పు అది నాతోనే పోదు, అది అందరికీ సంకటిస్తుందని భయముతో మనం చేయాలి, ఆ పాపం చేయకుండా ఉండాలి. ఇక్కడ అదే అంటున్నాడు, పులిసి ఈ యొక్క ఈ పిండే లేక ఈ రొట్టె కొంచెమైనప్పటికీ పులిసినప్పటికీ అదేమవుతుంది? అంతా కూడా పులిసిపోతుంది, అంతా కూడా పులిసిపోతుంది. కాబట్టి ఈ పాపం అనేటువంటిది, ఈ దోషం అనేటువంటిది అది ఊరంతా కూడా వెళ్ళిపోతుంది, ఆ ఒక ప్రాంతం అంతా కూడా వెళ్ళిపోతుంది, ఆ దేశం అంతా కూడా వెళ్ళిపోతుంది. అవి ఏమవుతుందంటే దానివల్ల మనకు నష్టపోతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? 6వ వచనంలో 7వ వచనం చూడండి. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాత దానిని పులిపిండిని తీసి పారవేయవలెను. ఆ పాత పులిసిన పిండి, ఆ పాత జీవితం, ఆ పాత అలవాట్లు, పాత ఆలోచనలు, ఆ పాత ప్రవర్తన, ఆ పాత ఉన్నటువంటి ఆలోచన, ఆ జీవిత విధానం ఏం చేయమంటున్నాడో తీసి పారవేయవలెను. మన కొత్త పిండి అవ్వటానికి, మన కొత్త ముద్ద అవటానికి ఏం చేయాలి? పాత దాన్ని తీసి పాడేయాలి. ఉదాహరణకి మనము పాత జీవితము ఒకసారి ఆలోచించినట్లయితే, నేను ఎప్పుడు కూడా పాత జీవితంలో ఉన్నప్పుడు నేను సరిగ్గా బైబిల్ చదివేదాన్ని కాదు, లేక నేను సరిగ్గా ప్రార్థన చేసుకునేదాన్ని కాదు, లేక చర్చికి సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు, లేక చర్చికి వెళ్ళేవాడిని కాదు. అది ఏం జీవితం? పాత జీవితం. అని కొత్త జీవితం ఎలా ఉండాలి? ఇక్కడి నుంచి నేను ప్రతి వారం గుడికి వెళ్తాను, ప్రతి సబ్బాతును ఆచరిస్తాను, దశమ భాగం చెల్లిస్తాను, నేను చర్చిలో పాటలు పాడతాను, చర్చిలో మిషన్ మాటలు చెప్తాను, చర్చిలో నేను ప్రసంగం చేస్తాను, చర్చిలో నేను సభా స్కూల్ నడిపిస్తాను. అది కొత్త జీవితం. దాన్ని ఏమంటున్నాం? కొత్త జీవితం. కాబట్టి ఆ పాత పిండి, పులిసిన పిండి అనేటువంటి మన జీవితాన్ని, ఆ పాత అలవాట్లను తీసేసుకుని మన కొత్త అలవాటును చేసుకొనవలెను. గతంలో మనము చాలా తప్పు పాపాలు చేస్తుంటాం, గతంలో మనం దేవునికి దూరమై ఉంటాం, గతంలో మనం దేవునికి అవిధేయులుగా జీవించి ఉంటాం. కానీ ఆ పాత పిండిని తీసి పాడేసి మన కొత్త పిండి, పులియని పిండిని మనము తీసుకుని రావాలని దేవుడు మనకు వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, 8వ వచనం చదవండి. 5వ అధ్యాయం 8వ వచనం. మొదట కొరింది, ఆ పాత పులిపిండి అయినను అమ్మా దుర్మార్గతయు దుష్టత్వమును ఆను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఈ 7 రోజులు ఈ పులియని రొట్టె పండుగ రోజున ఇశ్రాయేలు అందరూ కూడా పులిసిన దాన్ని తినకుండా, పులిసిన ద్రాక్షరసం త్రాగకుండా వారు ఎలా ఉండాలి? నిష్కపటంగా, ఏ మలినం లేకుండా, ఏ మచ్చ లేకుండా, ఏ దురలవాటు లేకుండా, దురాలోచన లేకుండా వారు ఎలా జీవించాలి? నీతిమంతులుగా జీవించాలి. కొన్నిసార్లు మనము కొత్త సంవత్సరం వచ్చిందనుకోండి,
ఏమంటున్నాడంటే, నా కుమారులు ఇద్దరు పరలోకానికి వెళ్ళిపోయారు, వారు పరలోకంలో ఉన్నారు. వారు పేతురుని చూసి, పేతురు గారు ఈరుగో ఇక్కడ ఉన్నారు, ఏలియాని చూసి, ఏలియా ఇక్కడ ఉన్నాడు, మనం ఆయన్ని చూస్తాం. ఈ భూమి మీద జరుగుతున్నది ఏది కూడా వారికి తెలియదు. ఇలాంటి ప్రసంగాలు మనము చేయకూడదు. ఇది తప్పుడు ప్రసంగం. చనిపోయిన వారు ఏమవుతున్నారు? చనిపోయిన తర్వాత శరీరము మట్టిలో కలిసిపోతుంది, మన యొక్క ఆత్మ, మన జీవము దేవుని దగ్గరికి వెళ్తుంది, లేక ఆకాశంలో ఉంటుంది. అంతేగాని ఈ రెండు కలిస్తేనే ఆలోచిస్తాయి. శరీరం కలవాలి, ఆత్మ కలిస్తేనే ఆలోచించగలవు. శరీరము ఆత్మ కలిస్తేనే మాట్లాడగలదు, శరీరము ఆత్మ కలిస్తేనే ప్రవర్తించగలదు, శరీరము ఆత్మ కలిస్తేనే నడవగలదు, భోజనం చేయగలదు, ఏ పనైనా చేయగలదు. ఈ రెండు వేరుగా ఉండి ఏ ఆలోచన వారికి ఉండదు. పగ పెట్టుకున్నారు, వారు ఆలోచించారు, వారి భూమి మీద ఉన్నటువంటిది ఏది కూడా వారికి తెలియదు. ఇక్కడ అదే చెప్తున్నాడు మనకి. ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సదుకాయులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి, వారితో చూచుకొనుడి, పరిసయ్యులు శాస్త్రుల యొక్క పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడుడి. శాస్త్రులు పరిసయ్యుల యొక్క పులిసిన పిండి అనగా శాస్త్రులు పరిసయ్యులు చేసేటటువంటి తప్పుడు బోధలని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే వారు బోధించేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అది మనకి నమ్మశక్యముగా ఉండదని ఇక్కడ మనం తెలుసుకున్నాం. శాస్త్రులు పరిసయ్యులకు ఉన్నటువంటి భేదం. శాస్త్రులు అనగా ఎవరు? శాస్త్రులు ఏం చేస్తారు? వారు పునరుద్ధానాన్ని నమ్ముతారు, దూతలను నమ్ముతారు. కానీ సద్దుకాయలు మాత్రము పునరుద్ధానాన్ని నమ్మరు. శాస్త్రులు పరిసయ్యులు ఇద్దరు కూడా దేవుని యొక్క వాక్యంలో దిట్టైన వారు, బాగా చదువుకున్నవారు, అన్ని సిద్ధాంతాల్లో తెలిసిన వారు. కానీ వారికి ఉన్నటువంటి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వారికి ఉన్న నమ్మకాలు వేరుగా ఉన్నట్లు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ శాస్త్రులు పాత నిబంధనను బాగా నమ్ముతారు. అయితే సద్దుకాయలు వారు ఎలాంటి వారంటే వారు పునరుద్ధానాన్ని నమ్మరు, దేవదూతల్ని నమ్మరు, రెండో రాకన్న వారు నమ్మరు. వారు ఎదుర్కొన్నటువంటి తేడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ సద్దుకాయలు రాజకీయంలో ఎక్కువగా ఉంటారు, పరిసయ్యులు మాత్రము మతపరంగా ఎక్కువ ఉంటారని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక శాస్త్రులు పరిసయ్యులు వారు బోధించే బోధలన్నీ కూడా కొన్ని నమ్మలేమని, కొన్ని బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దయచేసి చదవండి 12వ వచనం, 16వ అధ్యాయం 12వ వచనం. కాదు కానీ పరిసయ్యులు సద్దుకాయులు అనువారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలెను, ఆయన తమతో చెప్పిన వారు గ్రహించరి. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏమని బోధిస్తున్నారు? సద్దుకాయలేమో పునరుద్ధానం లేదు, మనిషి తిరిగి పునరుద్ధానం పొందడని బోధిస్తున్నారు, దేవదూతలు లేరని బోధిస్తున్నారు, దేవుడు అనేవాడు తిరిగి రాడని బోధిస్తున్నారు. అదన్నీ కూడా పులిసిన పిండితో సమానం, అంటే తప్పుడు బోధలు. పరిసయ్యులు ఏమని బోధిస్తున్నారు? వారు కూడా దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు, పాత నిబంధన మాత్రమే నమ్ముతారు, కొత్త నిబంధన వారు నమ్మరు. కాబట్టి అటువంటి బోధలన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయంటే మన దేవునికి దూరంగా చేస్తున్నాయి. పరిసయ్యులు ఎక్కువగా ధనాశ ఎక్కువ, అన్యాయము చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, వారు దయను కనికారమును పాటించరని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. అయితే
అయితే దేవుని ప్రియమైన వాళ్ళారా, మనం పులియని రొట్టె వల్లే మనం ఎలా ఉండాలి? కనికరమును దయను చూపించాలి, ఇతరుల ఎడల ప్రేమను చూపించాలని మనం తెలుసుకుంటున్నాం. వారు న్యాయం చేయరు, అన్యాయం చేస్తున్నారు, చాలామందిని దూరంగా పెడుతున్నారు. బైబిల్ తెలియని వారిని, వాక్యం తెలియని వారిని ఏం చేస్తున్నారు? హీనులుగా చూస్తున్నారు. తర్వాత వారు ఏం చేస్తున్నారంటే ప్రజల మధ్యన తారతమ్యాలు, తేడాలు చూపిస్తున్నట్లు ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. మత్తయి సువార్త 22 అధ్యాయం 23 వచనం చూడండి. మత్తయి సువార్త 22:23. పునరుత్థానం లేదని చెప్పిన సద్దుకాయులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయాడు, అతని సహోదరుడు భార్యను పెళ్లి చేసుకున్నాడు, సహోదరుడికి సంతానం లేదని మోసే చెప్పాను. వారిలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను, సంతానం లేనందున సహోదరుడు తన భార్యను తీసుకునేను. మరి రెండోవాడు మూడోవాడు అందరూ అలాగ జరిగించిరి. 7 చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయాను. పునరుద్ధానమందు 7 ఆమె ఎవరికి భార్యగా ఉండును అని అడుగుతున్నారు. సద్దుకాయలు ఏమని నమ్ముతున్నారు? పునరుద్ధానం లేదని నమ్ముతున్నారు. కాబట్టి వారు యేసుప్రభుని శోధించడానికి వచ్చి ఆయన అడుగుతున్నారు, అయ్యా, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, అందులో భర్త కొంతకాలంలో చనిపోయాడు, ఆ భర్తకి ఆయనకి 7 మంది అన్నదమ్ములు, 7 మంది ఆమెను పెళ్లి చేసుకున్నారు, చేసుకుంటే 7 మంది చనిపోయారు, తర్వాత ఈ స్త్రీ కూడా చనిపోయింది. అయితే పునరుద్ధానం తర్వాత ఈ స్త్రీ ఎవరి భార్య అవును అని అడుగుతున్నారు. అంటే పునరుద్ధానం తర్వాత అంటే పరలోకం వెళ్ళిన తర్వాత ఈ యొక్క స్త్రీ ఎవరి భార్య అవుతుంది అన్నప్పుడు యేసు ఏమన్నాడు? అక్కడ పెళ్ళి ఉండదు, భార్యలు ఉండరు, అందరూ దేవదూతల వలె ఉండును. అంటే పరలోకంలో ఎలా ఉంటున్నాం? పరలోకంలో వివాహానికి ఇవ్వబడరు, వివాహానికి తీసుకొనబడరని ఇక్కడ వాక్యంలో మనం తెలియచేసుకుంటూ ఉన్నాం. పిల్లారా, యోహాను సువార్త 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ప్రియమైన వాళ్ళారా, యేసు రాకడ మునుపు, యేసు వచ్చినప్పటికీ మనం ఎలా ఉండాలంటున్నాడు యోహాను, భక్తుడైన యోహాను? ఆయనను పోలి నడుచుకుందాము, యెహోవాను పోలి, యెహోవా స్వభావం కలిగి ఉందము. యేసుక్రీస్తు యొక్క మనసు, యేసుక్రీస్తు యొక్క అలవాట్లు, యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం కలిగి ఉండాలంటున్నాడు. ఎప్పుడు? యేసు ప్రభు రాకడక ముందు. యేసు ప్రభు రాకడక ముందు మనం కానీ యేసు ప్రభు ఉన్నట్లుగా జీవించకపోయినట్లయితే, అవిధేయులుగాను, అవిశ్వాసులుగాను, పదాజ్ఞలు ధిక్కరించిన వారుగాను మనం జీవించినట్లయితే మనము ఆ పరలోకానికి చేరుకొనలేమని దేవుడు ఇక్కడ వాక్యంలో మనకు స్పష్టంగా తెలియజేస్తున్నట్లు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు ఈ పస్కా పండుగ కాలములో, యేసుక్రీస్తు ఈ పస్కా పండుగ వారములో మరణించాడు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పులియని పండుగ, రొట్టెల పండుగ రోజులలో వారములో మరణించాడు. ఈ పులియని రొట్టెల పండుగకు యేసుక్రీస్తు మరణానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అదేంటంటే, ఈ యేసుక్రీస్తు రొట్టె ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను పరలోకం నుంచి వచ్చినటువంటి జీవాహారం అని అన్నాడు. ఈ జీవాహారం అంటే ఆ యొక్క రొట్టె. ఆ రొట్టె అనగా దేవుని యొక్క వాక్యం. అదేవిధంగా పస్కా పండుగ రోజున ఆ యొక్క గొర్రెను బలి ఇచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆ గొర్రెను మీరు బలి ఇచ్చినప్పుడు దాని యొక్క ఎముక ఏది కూడా ఇరగకూడదన్నాడు. మీరు బలిచ్చినప్పుడు ఆ ఎముక ఇరగకూడదన్నాడు. ఎందుకు?
ఆ గొర్రె ఎవరికి చూపిస్తుంది? యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. యేసుక్రీస్తు మరణించినప్పుడు, శిలువ పైన మరణించినప్పుడు ఆయనకు ఎముకలు ఏది కూడా ఇరగలేదు. అదొక ప్రవచనం, ఇదొక ప్రవచనం. పస్కా పండుగ యేసుక్రీస్తు మరణానికి ఒక ప్రవచనం. అది ఎప్పుడు రాయబడింది? 2000 సంవత్సరాల క్రితమే రాయబడింది. 2000 సంవత్సరాల తర్వాతే ఈ ప్రవచనము ఆ యేసుక్రీస్తు శిలువ పైన నెరవేరినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. తర్వాత ఈ పులియని రొట్టెల పొంగని రొట్టెల పండుగ రోజున కాలంలో, ఆ వారంలో యేసుక్రీస్తు మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఆయనను ఉదయము 9 గంటలకి ఆయనను సిలువేశారు. 3 గంటల వరకు ఆయన సిలువ మీదే ఉన్నాడు. 3 గంటలకు ఆయన మరణించాడు. మరణించిన వెంటనే ఆ యొక్క శిష్యులు వచ్చి ఆ యొక్క శరీరాన్ని కిందకి దించి, ఆయన ఎముకలు ఇరగకుండా ఉన్నాయి అప్పటికి, ఆ శరీరాన్ని దించి ఆ శరీరాన్ని ఏం చేశారు? శుభ్రంగా కడిగి అత్తరు పూసి సుగంధ ద్రవ్యాలన్నీ పూసి ఆయన ఏం చేశారు? సమాధిలో పాతిపెట్టారు. యేసుక్రీస్తు యొక్క శరీరము పులియని రొట్టె. ఎందుకని ప్రియులారా? సాయంకాలానికి ఆయన శరీరం కుళ్ళిపోకముందే, ఆయన శరీరం పులిసిపోకముందే ఏం చేశారు? ఆయన శరీరాన్ని సమాధిలో పెట్టారు. ఈ ప్రవచనము యేసుక్రీస్తు శిలువ పైన మరణించినప్పుడు నెరవేరినట్లు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అందుకని ఏమంటున్నాడు? యేసుక్రీస్తు పులియని రొట్టెల పండగ రోజున ఆయన శిష్యులను మేడగదిలోనికి తీసుకుని వెళ్ళి, మేడగదిలో వారికి ఏమిచ్చారు? దేవుడు ద్రాక్షారసం రొట్టె ఇచ్చాను. అంటే ప్రభురాత్రి భోజనము జరిగింది. ఈ పులియని రొట్టెల పండుగకు యేసుక్రీస్తు యొక్క మరణానికి దగ్గర సంబంధం ఉంది. అదేంటంటే ఆ పులియని రొట్టెల పండుగ కాలంలో, ఆ వారంలోనే క్రీస్తు మరణించినట్లు ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. అందుకే ఏమన్నాడంటే, ఆ రొట్టె ఇది నా శరీరము, దీనిని మీరు తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఆ రొట్టెను దేవుడు విరిచాడు. నా శరీరము ఎలాగా విరగొట్టబడిందో, నా శరీరం ఏ విధంగా నల్లగొట్టబడిందో, అలాగే ఈ రొట్టె ఏమైంది? విరగొట్టబడింది. విరిచి మీకు ఇస్తున్నాను, ఇది మీరు తినండి, దీన్ని తిన్నప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోనమని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ ద్రాక్షరసం కూడా పులిసిపోకుండా తయారు చేసిన వెంటనే వారు ద్రాక్షరసాన్ని తాగినట్లు, ఈ ప్రభురాత్రి భోజనాన్ని వారు ఆచరించినట్లు మన వాక్యంలో స్పష్టంగా తెలియజేసుకొనుచున్నాం. ఈ పొంగని రొట్టెల పండుగను దేవుడు ఆచరించడం గల కారణం ఏంటంటే, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇచ్చిన రోజున ఏమన్నాడంటే, ఈ 10 ఆజ్ఞలు మీరు తీసుకున్నటువంటి రోజును మొదలుకొని మీరు ఏం చేయాలి? ఈ పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించాలి. ఈ పులియని రొట్టెల పండుగ అనగా యేసుక్రీస్తు ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి రోజు. ఆ రోజును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చిన రోజును జ్ఞాపకం చేసుకునటానికి ఈ పొంగని రొట్టెల పండుగను మీరు ఆచరించమన్నాడు. ఈ 7 రోజులు ఏం చేయాలంటే, దేవుడు మాకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఈ 10 ఆజ్ఞలు ఆయన పాటించమన్నాడు. ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే దేవునికి విధేయులుగా ఉంటాం. ఇది 10 ఆజ్ఞలు పాటిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మా మీదకి వస్తుంది, మేము ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం అని వారు ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. ఈ పొంగని రొట్టె పండుగ అనగా దేవుడు ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి రోజుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఇశ్రాయేలులను దేవుడు ఆ యొక్క బంధకాలం నుంచి విడిపించినని జ్ఞాపకం చేసుకునటానికి వారు ఈ పండుగను ఆచరించినట్లు మన వాక్యంలో తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము పాత నిబంధనలో పొంగని రొట్టెలు ఆచరించాం, క్రొత్త నిబంధనలో ఈ ప్రభురాత్రి భోజనాన్ని మనం ఆచరించాం. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, 3 నెలలకు ఒకసారి ఈ పరిశుద్ధ కార్యక్రమంలో మనం పాల్గొంటున్నామని తెలియజేస్తున్నాం. యోహాను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ ఉప్పొంగదు అని చెప్తుంది. చదవండి. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉంది. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు.
ఇవన్నీ కూడా ఇందులో మనకు ఉన్నాయి. ఉప్పొంగడం అంటే అర్థం ఏంటి? పొంగిన రొట్టె అంటే గర్వము. పొంగిన రొట్టె అనగా గర్వం. పొంగిన రొట్టె అంటే ఎవరికి వారు హెచ్చించుకోవటం. నేను గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, నేను నీకంటే ఎక్కువ, నువ్వు నాకంటే తక్కువ అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే పొంగిన రొట్టె. పొంగని రొట్టె అంటే తన్ను తాను తగ్గించుకొనుట, తన్ను తాను తగ్గించుకొనుట. సో పొంగిన రొట్టెకి పొంగని రొట్టెకి తేడా ఉంది కదండి. పొంగిన రొట్టె ఎలా ఉంటుంది? ఉబ్బినట్టు లావుగా ఉంటుంది, కానీ లోపల ఏమీ ఉండదు. అది మనం తిన్నాం అనుకోండి, మన పొట్ట కూడా ఉబ్బుతుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే బేకరీ ప్రొడక్ట్స్ తింటే, బేకరీలో కేకులు లేక తిన్నాం అనుకోండి, మన పొట్ట ఉబ్బుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పొంగని రొట్టె అంటే తగ్గించుకొని జీవించుట. దేవుణ్ణి, నేను పాపిని, నేను దీనుణ్ణి, నేను హీనుణ్ణి, మీ అందరికంటే నేనే తక్కువ అనేటువంటి ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారు దేవుని దృష్టిలో గొప్పవారు అవుతారని మనం ఈ రోజున స్పష్టంగా తెలియజేసుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉండమంటున్నాడు దేవుడు? పొంగని రొట్టె వలె ఉండాలి. ఆ జీవితమే దేవునికి ఇష్టం. పొంగిన రొట్టె అంటే మరి పాపం చేసే వారు పొంగిన రొట్టెతో సమానం, పాపం చేయని వారు పొంగని రొట్టెతో సమానం. మనం పొంగని రొట్టె వల్ల జీవించి దేవునికి ఇష్టలుగా మనం ఉందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఓకే, చక్కని వర్తమానాన్ని అందించినటువంటి మన యొక్క నాయకులు పెద్దలైనటువంటి పాస్టర్ మాథ్యూ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ఆరాధన మనం ముగించుకోవటానికి దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఈ యొక్క ఆరాధన ముగించుకున్నట్టు కొరకు ముగింపు పాట మనందరికి వచ్చినది. పాతది నడిపించు నానావా నడి సముద్రం ఉన్న దేవా అనే పాట పాడుతూ మొదటి వచనం ఆఖరి వచనం పాడిన తరువాత మన పెద్దలు సంఘ పెద్దలైనటువంటి దేవదాస్ గారు ముగింపు ప్రార్థనలో మనల్ని నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి, మన యొక్క సంఘ బిడ్డలైనటువంటి రైజన్ గారి యొక్క కుమారుడికి కొంచెం అస్వస్థతగా ఉందని ఇప్పుడే మన చర్చ్ నుంచి వారు వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నారు, మోషన్స్తో బాబు ఇబ్బంది పడుతున్నాడని వారిని తీసుకుని వెళ్ళారు. ఆ చిన్న బిడ్డ కోసం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఓకే, నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నానావా నా జీవిత తీరమునా నా పజయ పారమునా
చేయుమయా నడిపించు నానవా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు నానవా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ నామకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న మందగా కూడి మిమ్మల్ని మేము స్తుతించుకునే భాగ్యము మా అందరికీ కూడా కలుగజేసినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. అదేగా వాక్యం చెప్పినటువంటి నీ బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి మా ప్రభా. ఆ వాక్యానుసారంగా మేము అందరం నడుచుకొని మేమందరం అదే విధంగా పాటించే భాగ్యము మా అందరికి కూడా కలుగజేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. సరే, ఏ ఒక్కరిని కూడా వీడియోను ఎడబాయనన్న రీతిలో తండ్రి అందరినీ కూడా కాచి కాపాడుతున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ కార్యక్రమంతో సజావుగా నడిపించినందుకు నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా దాన్ని బయట విదేశాల్లో ఉన్నటువంటి వారందరిని కూడా ఆశీర్వదించండి, దీవించండి. వారు చేసుకున్నటువంటి వారి పని పట్ల వారిని ఆశీర్వదించి దీవించండి. మంచి ఆయురారోగ్యాలు వారందరూ కూడా దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ యొక్క కార్యక్రమం మేము ముగించుకుని వెళ్తుండగా తండ్రి మీరే మాకు సహాయం చేసి నాయన, అదేవిధంగా మరి ఒక కార్యక్రమంలో మేమందరం కూడుకుని ఇక్కడ మరలా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం మా అందరికి కూడా కలగజేయమని, ఏ ఒక్కరిని కూడా విడువను ఎడబాయను అన్న రీతిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి నెరవేరునుగాక. మా దినాహారము మాకు దయచేయండి, మా యెడల చేసిన క్షమించండి, మమ్ము శోధనలకు తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సదాకాలం నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకి ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం.